బోనాల సంక్రాంతి పతంగులతో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. పతంగులు ఎగురవేస్తూ చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. పండగ వేళ హైదరాబాద్ అత్తాపూర్, తేజస్వి నగర్, రాంబాగ్ లో లక్ష్మీ అవని అపార్ట్మెంట్ లో గాలిపటాలు ఎగరేస్తూ బాలుడు తనిష్క్ విద్యుత్ షాక్ కి గురయ్యాడు. తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పిల్లలు, పెద్దలు పతంగులు ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో పతంగి ఎగరవేస్తూ ఒక్కసారిగా బిల్డింగ్ పై ఉన్న ఏసీ కంప్రెషర్ ని తాకాడు. ఏసీ కంప్రెషర్ రైలింగ్ నుంచి విద్యుత్ వస్తుండడం, ఏసీ కంప్రెషర్ వద్ద ఓపెన్ కనెక్షన్ ఉండడంతో దానికి తగలడంతో విద్యుద్ఘాతానికి గురయ్యాడని స్థానికులు చెబుతున్నారు. గాలిపటాన్ని సరిచేసే క్రమంలో బాలుడు తనిష్క్ షాక్ కి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. విద్యుత్ తీగలు, సెల్ ఫోన్ టవర్లు ఉన్న చోట ఎగురవేయొద్దని, గాలిపటాల కోసం రోడ్ల వెంట పరుగులు తీయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఖాళీ ప్రదేశాలు, గ్రౌండ్లలో మాత్రమే ఎగురవేయాలంటున్నారు పోలీసులు. పతంగుల కోసం ఒక మిద్దె నుంచి మరో మిద్దెపైకి దూకే ప్రయత్నం చేయొద్దని, విద్యుత్ తీగలు, స్తంభాలు, చెట్లపై పతంగులు పడితే తీసుకునే ప్రయత్నం చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే పండగ పూట తీవ్ర విషాదం తప్పదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వారు సూచిస్తున్నారు. సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు, పిండి వంటలతో పాటు గాలిపటాలు గుర్తొస్తాయి. పతంగులు ఎగురవేయాలనే మోజులో పడి కొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.